మళ్ళీ మీ జనసేన దగ్గరికి వస్తాను ఒక్క మాట. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ముందుకు రావటం అనేది మీరు ఆహ్వానించారా లేదా? సనాతన ధర్మం అనేది ఏంటంటే భారతదేశంతో ముడిపడిన అంశం. ఒక బోర్డు తీసుకురావాలని చెప్పి ఆయన ముందుకు రావటం అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ప్రాచీన ధర్మం. ఎస్, ధర్మాలు ఎక్కడా పుట్టని సమయంలో భారతదేశంలో మనం పుట్టాం. మన నాగరికత ఇక్కడ పెరిగింది, నో డౌట్ దాంట్లో. కాబట్టి మన దగ్గర ఉన్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. అంటే ఆయనలో మీరు అలాంటి ఫ్లేవర్ని చూసారా మీరు ఉన్నప్పుడు? అంటే ఆ సమయంలో మీరు ఉన్నప్పుడు అప్పుడు మేమంతా కలిసి కమ్యూనిస్ట్ పార్టీలు, తర్వాత బీఎస్పీ వీటితో కలిసి మేము పోటీ చేసాం. అదే, కానీ ఆయన ఆ పూజా విధానాలు అవన్నీ, ఆ చాతుర్మాసం ఇవన్నీ కూడా అప్పుడు కూడా చేసేవారు. ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయన కొండగట్టుకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఆయన రెగ్యులర్గా వెళ్తుండేవారు. సో ఈ సమయంలో సనాతన ధర్మం అన్న దీన్ని వారు తీసుకొచ్చారు. సనాతన ధర్మ బోర్డు ఉండాలి. తర్వాత ఏంటంటే సెక్యులరిజం కూడా మన కాన్సెప్ట్ భారతదేశంలో. లౌకికవాదం అన్నది మన రాజ్యాంగంలో పీఠికలో ప్రియాంబుల్లో ఉన్న అంశం. మొన్న కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మొన్న ఈ ప్రియాంబుల్లో ఈ సోషలిజము తర్వాత సెక్యులరిజం ఈ రెండు 42వ అమెండ్మెంట్తో పెట్టారు కాబట్టి, అవి ఎమర్జెన్సీలో పెట్టారు కాబట్టి వీటికి భారతదేశం మొదటి రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇవి తీసేయాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు అనేది అన్ని ధర్మాలను సమంగా ఆదరించాలి. తర్వాత వచ్చేసి ఏ రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా, శోషణ లేకుండా అందరూ ఉండాలన్నదే సోషలిజం. కాబట్టి ఈ రెండు ఉండాలి అన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఏంటంటే సనాతన ధర్మం విషయంలో ఏంటంటే భారతదేశానికి ఆయువు పట్టు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత నుంచి ఎప్పుడైతే మనం దూరం వెళ్ళిపోతామో ఈ సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు మనం చూస్తున్నాం. కాబట్టి దానికి ప్రధానమైనది ఆధ్యాత్మికత. సో ఈ ఆధ్యాత్మికతను తీసుకురావాలంటే సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడం. సనాతన ధర్మం చెప్పడం కాదు, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలన్నది చాలా ఇంపార్టెంట్ సనాతన ధర్మంలో తీసుకు. కాబట్టి ముందు సనాతన ధర్మం గురించి అభిప్రాయాలు, ఆ తర్వాత వచ్చేసి అందులో ఉన్న మన ఆచరణ యోగ్యమైన విషయాలు ఏంటన్నవి కూడా తీసుకొచ్చి అవి ఆచరణలో కనుక తీసుకురాగలిగితే ఏమవుతుందంటే మనుషుల్లో మార్పు వస్తుంది. సో ఆ విధంగా తీసుకురావాలి. ఐఎమ్ 100%. అంటే ఏ రిలీజియన్ వాళ్ళు ఆ రిలీజియన్లో ఏ రిలీజియన్ కూడా చెడు చేయమని చెప్పదు, ఏ ధర్మం కూడా ఏ మతం కూడా చెప్పదు. కానీ ఏంటంటే ఈ చెప్పేవాళ్ళు ఆ విధంగా చెప్పి జనాల్లో వీటిని ఆ విధంగా విభజించేస్తుంటారు. అది జరగకుండా ఉండాలంటే ఒక మంచి సమాజం ఏర్పడాలి ఇప్పుడు మన భారతదేశం. నేను ఒక 40 మినిట్స్ నుంచి మీతో మాట్లాడుతున్నా, ప్రతి అంశాన్ని స్పృశిస్తున్నా, ప్రతి అంశం మీద మీ నుంచి కరెక్ట్ వివరణ అయితే వస్తుంది సార్. ఎలా కుదురుతోంది మీకు? అంత విషయ అవగాహన ఎట్లా పెరిగిందనంటే, అంటే మీరు జాబ్ చేసుకునేవారు, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా చేసి మధ్యలో వచ్చేసిన వాళ్ళు మీరు, కానీ ఇంత అవగాహన ఎట్లా పెంచుకోగలిగారు బయటకు వచ్చిన తర్వాత? అన్నిటి మీద, సమకాలీన పరిస్థితుల మీద, రాజకీయ అంశాల మీద, అన్ని అంశాల మీద కూడా మీరు ఆ అవగాహన ఎట్లా పెంచుకున్నారంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ విషయాలతో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ అనుభవజ్ఞులను నేను కలుస్తుంటాను. ఆధ్యాత్మికంగా కూడా మీకు మంచి ఇది ఉంది. నేను పెరిగిందంత శ్రీశైలమే కదా మీరు పెరిగాను. బ్రహ్మరామ మల్లికార్జునుల వారి ఆశీస్సులతో పెరిగాను నేను. సుమారుగా 24 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాం మేము. కాబట్టి ఆ ప్రభావం కూడా ఉంటుంది డెఫినెట్గా. ఆ తర్వాత అప్పుడు మాకున్న తెలుగు మాస్టర్లు, తర్వాత అప్పుడు వాళ్ళు నేర్పిన సంస్కృతి విలువలు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది మనుషుల మీద. అప్పుడు కూడా కవులు చాలామంది వచ్చేవాళ్ళు శ్రీశైలం దేవస్థానానికి, మా స్కూల్కి కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళ అనుభవం రాయలసీమలో కవులు చాలామంది వారందరూ నరాల రామిరెడ్డి గారు, మాడుగుల నాగపణి, సో వారందరి ప్రభావం వాళ్ళతో కలుస్తుంటాను, వాళ్ళ చర్చల్లో పాల్గొంటుంటాను. సమయం దొరికినప్పుడు యూట్యూబ్లో కూడా వింటూ ఉంటాను. కానీ మీరు సోషలిజం భావాలు ఎక్కువ మీలో, అట్లాంటిది మీరు ఆధ్యాత్మికంగా ముందుకు రావడం అనేది కొంచెం ఆలోచింపజేస్తూ ఉంటుంది. అంటే మీరు ఇటు టర్న్ అయ్యారా లేకపోతే? లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మనుషులందరూ బాగుండాలి అన్నదే సనాతన ధర్మం. అంతే, బాగుండాలి, అది కరెక్టే. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్. ఇది మన భారతదేశ సంస్కారం. సహనాభవతో సహనోభవంతో సహవీర్యం కరవావహే తేజస్వి నావదీతమస్తు మా విద్విషావహే ఓం శాంతి శాంతి. ఇది భారతదేశం. అవును. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది భారతదేశం. కాబట్టి వీటిలన్నింటిలో కూడా అందరినీ బాగా చూసుకుంటారు. ఎవరికీ కష్టం ఉండకూడదు, ఎవరికీ వ్యాధులు ఉండకూడదు, అందరూ సుఖంగా ఉండాలి, అందరం కలిసి ఉండాలన్న భావనలు వీటిలో ఇదే సనాతన ధర్మం. అంతే కదా. కాబట్టి ఆ విధమైన వాతావరణం వస్తే అంతకన్నా, ఎందుకంటే భారతదేశంలో పుట్టడం అన్నది చాలా అదృష్టం మనకి. ఆ పుట్టిన భారతదేశంలో భారతదేశంకి ఔన్నత్యాన్ని పెంచడానికి అందరం కలిసి పనిచేయాలన్న భావనలు ఉంటాయి మనకి.
ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవచ్చు, కానీ టైం పర్మిట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు జనాల ఫోకసింగ్ టైం కూడా, వాళ్ళ స్పాన్ ఆఫ్ అటెన్షన్ కూడా చాలా తగ్గిపోయింది. అందుకనే మీరు రీల్స్ లో పెడితే తప్ప జనాలు చూడట్లేదు. అవును, ఎక్కువ ఎంత టైం ఉందిరా అని చెప్పి ముందు కొట్టేస్తారు. ఈ విధంగా ఇప్పుడు రీల్స్, షార్ట్స్, ఇంకా కొన్ని రోజుల్లో 11 సెకండ్ల రీల్స్ వస్తాయట. ఎందుకంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇప్పుడు 29 సెకండ్లకు చేరింది, ఆ తర్వాత 11 గడుతుందట. మరి ఏమవుతుంది? అందుకనే చూడండి, టెస్ట్ మ్యాచ్లు ఎవరు చూడట్లేదు, అందరూ T20లో చూస్తారు. ఇక్కడ మన T5 వస్తుందట మన త్వరలో, 5 ఓవర్లే. 20 ఓవర్లు చూసే ఓపిక కూడా లేదు జనాలకి. సో ఆ విధంగా మనిషి యొక్క స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోతుంది, బాగా చదివే విషయాలు లేవు. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది, మనిషిని డ్రైవ్ చేస్తుంది అనమాట. అంటే అది ఇంటెలిజెంట్ అయిపోతుంది, మెషిన్ ఇంటెలిజెంట్ అవుతుంది, మనిషిని ఆ విధంగా తన వశం చేసేసుకుంటారు. అది రావటం ఇబ్బంది అంటారా? అంటే ప్రతి టెక్నాలజికల్ డెవలప్మెంట్కి ఎలా వాడుతున్నాం అన్న దాని మీద, మీకు యూట్యూబ్లో అన్ని వీడియోలు దొరుకుతాయి, మీరు ఏం చూస్తున్నారు అన్న దాని మీద ఆధారపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పనులు చేస్తుంది, కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నాం, టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నాం అన్న దాని మీద మనకు ఆధారపడుతుంది. ఒక ఆటంని స్ప్లిట్ చేసి మీరు న్యూక్లియర్ ఎనర్జీ పుట్టించవచ్చు, అదే దాన్ని బాంబుగా వాడి వినాశనాన్ని కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఎనర్జీని కానీ టెక్నాలజీని కానీ ఎలా వాడుకుంటాం అన్న దాని మీద మన మీద ఉంటుంది. అందుకనే టీటీడీ చైర్మన్ మొన్న ఆయన బిఆర్ నాయుడు గారు అన్నారు, ఏఐ ద్వారా ఎంత తొందరగా అందరికీ దర్శనం చేయగలిగే భాగ్యం ఎట్లా కలిగించాలన్న ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పని అన్నారు. ఏ టెక్నాలజీ ప్రతిసారి నెల వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత కొంతమంది దీన్ని వ్యాపారంగా మార్చిన వాళ్ళు ఉన్నారు. సో వీటన్నింటి కూడా చేయొచ్చు. సో సంవత్సరానికి 1-2 సార్లు అన్నది రిస్ట్రిక్షన్ కూడా పెట్టచ్చు. ఏఐ ద్వారా వీటన్నింటినీ సార్ట్అవుట్ చేయొచ్చు మనం. రకరకాల మనకు, ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళకి దర్శనం అవ్వాలి, ఆ విధమైన ఇవి చేసుకుంటూ ఏఐని ఉపయోగించవచ్చు ప్రతి చోట కూడా. రైట్. ఇంకా ఫైనల్గా నేను అడుగుదాం అనుకుంది జమిలీ ఎన్నికల గురించి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? జమిలీ ఎన్నికలు అనేవి 67 వరకు జరిగాయి భారతదేశం. 2 పార్టీ సిస్టమ్ రావాలి, సో అందుకు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలి అనేది ఆలోచన. ఎందుకంటే అమెరికా సిస్టమ్ తీసుకుంటే అక్కడ 2 పార్టీలే ఉంటాయి, 2 పార్టీల ద్వారా వస్తుంది. కానీ భారతదేశంలో మనం ప్రజాస్వామ్యం, అక్కడ కూడా ప్రజాస్వామ్యం ఆఫ్ కోర్స్, కానీ వాళ్ళ సిస్టమ్స్ అలా డిజైన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చినంత మాత్రాన 2 పార్టీలకే పరిమితం అవుతారన్న దానికి ఎక్కడ ఆధారాలు ఏమి, కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు వెళ్తారు. అంతే. అంటే చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడంతా కూటములుగా నడుస్తున్నాయి కదా. మహారాష్ట్ర తీసుకుంటే ప్రతి చోట కూడా ఈ విధంగా, ఇక్కడ మన దగ్గర కూడా కూటమి, ఈ విధంగా క్రమక్రమంగా అవి వెళ్ళి ఫైనల్గా 2 పార్టీలు. తర్వాత ఏంటంటే ఈ జమిలీ ఎలక్షన్ అన్నది ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంటుంది అన్నది ఒక డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో ఈ విధంగా వచ్చేసి పడిపోయింది అనుకోండి, ఒక పార్టీ గవర్నమెంట్ పడిపోయింది, మరి వాడు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఏం చేయాలి? అది ఆపద్ధర్మ ప్రభుత్వం పెడతారా, లేకుంటే ప్రెసిడెంట్ రూల్ పెడతారా అక్కడ అన్నది కూడా ఆలోచించాలి. ఆర్ దీన్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారా? ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్స్ పార్లమెంటు ఒకసారి వెళ్ళిపోతాయి, మిగతా స్టేట్స్ అన్నిటికీ ఇంకొకసారి పెట్టడం ఎలక్షన్స్. అంటే అన్నింటినీ ఒక 3-4 నెలల పరిధిలో పెట్టడం అన్నది, అది ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది అన్నది ఒకటి. తర్వాత ఈ విధంగా ప్రభుత్వాలు పడిపోయినప్పుడు ఏ విధమైన ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తర్వాత రాజ్యాంగ సవరణలు ఏదైతే కావాలో ఇందులో కేంద్ర ప్రభుత్వం, అంటే రాజ్యసభ, లోక్సభలో తర్వాత సుమారుగా 50% మన స్టేట్స్ కూడా దీన్ని ఆమోదించాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం, ఈ వింటర్ అసెంబ్లీ సెషన్లో ఏమన్నా బిల్స్ అలాంటివి ప్రవేశపెడతారంటే దాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయి మనకి జమిలీ ఎలక్షన్. ఎందుకంటే ప్రధానమంత్రి గారు అనేక చోట్ల జమిలీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, మరి వాటి కార్యరూపం ఎలా దాలుస్తుందో అన్నది. తర్వాత అనేక మంది ఉద్దేశం ఏంటంటే 2 ఎలక్షన్లు పెట్టినప్పుడు సాధారణంగా కేంద్రంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి ఇక్కడ కూడా ఓటేస్తారు, దానివల్ల కేంద్రంలో ఉన్న పార్టీకి ఇది అడ్వాంటేజ్ అన్నది కూడా చెప్పారు. కానీ ప్రజలు రకరకాలుగా వాళ్ళ ఆలోచనలు అంత సులభం అవ్వదు. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ చూసుకుంటే మొత్తం దేశమంతా జనతా వస్తే మనకి ఇక్కడ 48-44 సీట్లు ఉండేవనుకుంటా. అందులో 43 కాంగ్రెస్, 1 నీలం సంజీవరెడ్డి గారు మాత్రం నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన రాష్ట్రపతి అయ్యారు. కాబట్టి ఆ విధంగా అనేక చోట్ల ఏమవుతుందంటే అసెంబ్లీకి ఒకటి వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 దాకా గెలిపించారు,
ఓన్లీ 3 బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇచ్చారు. కానీ మళ్ళీ అదే పార్లమెంట్ వచ్చేసరికి 7కి 7 బీజేపీకి వెళ్ళిపోయింది. బీజేపీకి వెళ్ళిపోయాయి. అంటే ప్రజలు ఆలోచిస్తారు కేంద్రంలో ఏం కావాలి ఈ రాష్ట్రం. కానీ ఏమవుతుందంటే మన దాంట్లో ఉన్న రాజకీయ చైతన్యం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ ఈవీఎంస్లో వాళ్ళు ఇంత వాళ్ళ మేధో సంపత్తి పట్టణాల్లో అయితే ఓకే,